ఇప్పుడే అంబాత్ర క్షేత్రంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని నేను బయటకు వస్తున్నా. నిజంగా చాలా చాలా బాగుంది. అమ్మవారిని దర్శించుకోవాలంటే నిజంగా చూడండి, స్టీల్తో ఏర్పాటు చేసిన ఒక బ్రిడ్జ్ ఉంది. స్టీల్తో ఏర్పాటు చేసిన చిన్న బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. అది బయట నుంచి దాటుకుంటా మనం లోపలికి రావాలా. చూడండి, అట్లా పైకి వచ్చి కిందికి దిగి లోపలికి అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ పైకి వెళ్ళాలా. పైకి వెళ్ళి ఇట్లా నడుచుకుంటూ రావాలా. ఇప్పుడు బీజ్వార్లో ఉన్న మనము శ్రీ అంబాత్రేయ క్షేత్రం దర్శించుకోవడానికి వెళ్తున్నాము. అంబాత్రేయ క్షేత్రం దర్శించుకోవడానికి వెళ్ళాలంటే ఈ చుట్టుపక్కల విలేజ్ ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నా. వెల్కమ్ టు నాయుడు ఛానల్. నా పేరు నరసింహరావు. నాయుడు ఛానల్లో మీకు చూపిస్తారు మా హిందూ పుణ్యక్షేత్రం నా కళ్ళతో. శ్రీ అంబాత్రేయ క్షేత్రంలో దర్శించుకోవడానికి వచ్చాను కదా, మరి లోపలికి వచ్చినాక అంబాత్రేయ క్షేత్రం ఇలాగ ఉంటుంది. మనం ఈ అంబాత్రేయ క్షేత్రంలోకి వచ్చినాక మనకి త్రిశూలం ఉంది కదా, ఈ త్రిశూలాన్ని ముట్టుకుంటే మనకి ఏ దుష్ట శక్తులు ఉన్నా తెలిగిపోతుందని స్వామివారు చాలా సార్లు మన వీడియోలో చెప్పారు. నమ పార్వతీపతి హర హర మహాదేవ్, ఓం నమ శివాయ. కానీ ఇక్కడ చాలా బాగుంది. మీరు అంబాత్రేయ క్షేత్రంకి ఎలా రావాలనే పూర్తి వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెడతా, చూస్తుండండి. చూడండి, మనం అలా రావాలా, అట్లా వచ్చేసి కిందికి దిగి లోపల అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ దర్శించుకొని ఇట్లా పైకి వచ్చి మళ్ళీ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి బయటకు వెళ్ళిపోవాలి. గర్భగుడిలో ఉన్నాను నేను. ఈ గర్భగుడిలో ఉండి మనకి వీడియో తీసే ఛాన్స్ ఇచ్చారు దేవస్థానం వాళ్ళు. ఈ అంబాత్రేయ క్షేత్రంలో 2011 నుంచి అంటే ఇప్పటికి 17 సంవత్సరాలు స్టిల్ ఈ క్షేత్రంలో అఖండ జ్యోతి అంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగుతూనే ఉంది. అంటే 17 సంవత్సరాల నుంచి అఖండ జ్యోతి వెలుగుతుంది. ఇప్పుడు మేము నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలంలో బిజ్వార్ అనే ఊర్లో ఉన్నాము. ఈ ఊరు పక్క పల్లెటూరు. ఇది చూడండి, బ్యాక్ సైడ్ మీకు చూస్తే అర్థమై ఉంటుంది. ఇప్పుడు బిజ్వార్లో ఉన్న మనము శ్రీ అంబాత్రేయ క్షేత్రం దర్శించుకోవడానికి వెళ్తున్నాము. అంబాత్రేయ క్షేత్రం దర్శించుకోవడానికి వెళ్ళాలంటే ఈ చుట్టుపక్కల విలేజ్ ఎలా ఉంటుందో చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నా. మనం ఉదయం 6 గంటలకి బస్ దిగినాం మేము MGBS నుంచి. నైట్ ఎక్కితే అంటే అక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ మనకి 2.5 అవర్స్లో మనకి ఎగ్జాక్ట్లీ మనకి బస్ దింపేస్తుంది. అక్కడ నుంచి మనం విలేజ్ నుంచి అంబాత్రేయ క్షేత్రంకి వెళ్ళాలా. మనము MGBS నుంచి బస్సు ఎక్కడైతే దిగుతామో అక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి బస్సులు లేవు, సామాన్యంగా ఆటోలు ఉంటాయి ఎక్కువ. కానీ మార్నింగ్ 6 o'clock ఊర్లోకి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే ఒక బస్సు ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ 6 గంటలకు ఎక్కినాము. అక్కడి నుంచి మేము అక్కడి నుంచి ఎక్కి బిజ్వార్ అనే ఊర్లో దిగినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా 10 నిమిషాలు ఉంటుందంట బై వాక్ అంబాత్రేయ క్షేత్రానికి వెళ్ళాలంటే. ఇప్పుడు విలేజ్ ఎలా ఉంటుందో ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నా. చూడండి, లోపలికి వెళ్ళాక ఇంకా బిజ్వార్ లోపలికి వెళ్ళాక అంబాత్రేయ క్షేత్రం ఎలా ఉంటుందో మీకు చూపిస్తా, చూస్తూ ఉండండి. ఈ అంబాత్రేయ క్షేత్రానికి హైదరాబాద్ నుంచి వెళ్ళాలనుకునేవారు MGBS బస్టాండ్లో ప్లాట్ఫామ్ 32 నుంచి రాయచూరుకి వెళ్ళే ప్రతి బస్సు వెళ్తుంది. ఇక్కడ నుంచి ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒక బస్సు ఉంటుంది. MGBS బస్టాండ్ నుంచి 3.5 గంటలు దాటిన తర్వాత జెక్లేర్ అనే బస్ స్టాప్ వస్తుంది. అక్కడ మనం దిగవలసి ఉంటుంది. జెక్లేర్ బస్టాండ్ నుంచి ఈ అంబాత్రేయ క్షేత్రానికి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ జెక్లేర్ బస్టాండ్ నుండి ఆటోలు ఉంటాయి. ఒక్కొక్కరికి 30 రూపాయలు తీసుకుంటారు. బస్సు విషయానికి వస్తే ఈ జెక్లేర్ బస్టాండ్ నుంచి అంబాత్రేయ క్షేత్రానికి ఉదయం 6 గంటలకు మరియు మధ్యాహ్నం 2 గంటలకు ఉంటాయి. నమస్కారం అండి. ఇప్పుడు మనం జెక్లేర్ బస్ స్టాండ్ నుంచి బయలుదేరాము. చూడండి, చుట్టూ ఎంత పచ్చని పొలాలు ఉన్నాయో. మనం అందరం అంబాత్రేయ క్షేత్రానికి వెళ్తున్నాము. ఈ ప్రయాణం చాలా బాగుంది కదా. వెల్కమ్ టు నాయుడు ఛానల్. నా పేరు నరసింహరావు. నాయుడు ఛానల్లో మీకు చూపిస్తారు మా హిందూ పుణ్యక్షేత్రం నా కళ్ళతో. ఇప్పుడు మీరు వెనుక చూస్తే ఉంటారు శ్రీ అంబాత్రేయ క్షేత్రం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లాలో ఉట్కూరు అనే మండలంలో బిజ్వాల్ అనే గ్రామంలో వెలిసింది అంబాత్రేయ క్షేత్రం. తెలంగాణలో నారాయణపేట జిల్లాలో వెలిసిన ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం ఇది. త్రిశక్తి పీఠంగా వెలిసిన అమ్మవారు లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తారు. ఇప్పటికి 17 సంవత్సరాలు అయిందంట ఈ వెలిసి. ఈ క్షేత్రంలో వెలిసిన అమ్మవారు త్రిశక్తి స్వరూపిణిగా వెలుస్తుందని చెప్తూ ఉంటారు. మరి ఈ క్షేత్రంలో వెలిసిన అమ్మవారు ఎలా ఉంటుందో మరి లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ క్షేత్రంలో ఆదిత్య పరశ్రీ స్వామి ఒక త్రిశూలాన్ని స్థాపించాడు. ఆ స్థాపించిన త్రిశూలాన్ని మనం పట్టుకుంటే ఏమో దోషాలు ఉంటే పోతాయంట. అలాగే మన దరిద్రం ఏమన్నా పోతే చాలా వీడియోలు చూసాను. మరి ఈ క్షేత్రంలోకి వెళ్ళి మరి ఆ త్రిశూలం పట్టుకొని అలాగే గర్భగుడిలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎలా ఉంటుందో ఆలయం చూపిస్తా, చూస్తూనే ఉండండి. ఈ అంబాత్రేయ క్షేత్రంలోకి అడుగుపెట్టే ముందు ఒక మాట చెప్పాలి. ఒకప్పుడు ఈ అంబాత్రేయ క్షేత్రంలోకి అడుగు పెట్టగానే అమ్మవారి దేవాలయం ఉండేది. అప్పుడు నేరుగా అలా నడుచుకుంటూ వెళ్ళి దర్శనం చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు అలా కుదరదు. ఎందుకంటే అమ్మవారిని దర్శించుకోవాలంటే దేవాలయంలో స్టీల్ తో చేసిన 20 అడుగుల ఎత్తులో ఒక బ్రిడ్జిని ఏర్పాటు చేశారు. ఆ బ్రిడ్జ్ పై నుండి నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. మీరు లెఫ్ట్ సైడ్ లో స్టీల్ బ్రిడ్జ్ మీద నడుచుకుంటూ
దర్శనానికి వెళ్తున్న భక్తులను చూడవచ్చు. మరి లోపలికి వచ్చినాక అంబాత్రేయ క్షేత్రం ఇలాగ ఉంటుంది. మరి లోపలికి వెళ్ళి అంబాత్రేయ క్షేత్రం ఎలా ఉంటుంది, మరి లోపలికి వెళ్ళినాక అమ్మవారు ఎలా ఉంటారో మీకు చూపిస్తా. పూర్తి వీడియో చూస్తూ ఉండండి. లెఫ్ట్ సైడ్లో స్టీల్తో చేసిన మెట్లు కనబడుతున్నాయి కదా, మనం ఈ స్టీల్ బ్రిడ్జి ఎక్కి దానిపై నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. మీకు పైన బ్లూ లైన్లో ఒక లైట్ కనబడుతుంది కదా, అలా వెళ్ళి ఇక్కడ కనబడుతున్న మెట్ల గుండా బయటకు రావాల్సి ఉంటుంది. పదండి, ఈ అంబాత్రేయ క్షేత్రంలోని అమ్మవారిని దర్శించుకోవాలంటే ఎలా వెళ్ళాలో మీకు చూపిస్తాను. స్టీల్తో చేసిన ఈ బ్రిడ్జ్ చాలా హైట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంచుమించుగా 20 అడుగుల ఎత్తుల్లో ఉంటుంది ఈ బ్రిడ్జ్. ఈ క్షేత్రం యొక్క విశేషాలు చెప్పాలంటే అంబాత్రేయ క్షేత్రం ఆధునిక కాలంలో అభివృద్ధి చెందిన ఆధ్యాత్మిక కేంద్రంగా పరిగణించబడుతుంది. ఈ క్షేత్రం అభివృద్ధిలో ప్రధాన పాత్ర పోషించిన వారు శ్రీ 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 ఆదిత్య పరాశ్రీ స్వామి వారు. భక్తులలో ధర్మం, ఆధ్యాత్మికత, సనాతన సంస్కృతి పట్ల అవగాహన పెంపొందించేందుకు ఈ క్షేత్రాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేశారు శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామివారు. మనం ఈ అంబాత్రేయ క్షేత్రంలోకి వచ్చినాక మనకి త్రిశూలం ఉంది కదా, ఈ త్రిశూలాన్ని ముట్టుకుంటే మనకి ఏ రోగాలు ఉన్నా, లేదంటే ఏ జబ్బులు ఉన్నా, లేదంటే మనకి ఏ దుష్ట శక్తులు ఉన్నా తెలిగిపోతుందని స్వామివారు చాలాసార్లు మన వీడియోలో చెప్పారు. కాబట్టి ఈ క్షేత్రాన్ని దర్శించుకున్నాం. మరి ఇప్పుడు దర్శించుకొని ఈ క్షేత్రంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకొని నాకేమైనా ఉంటే దోషాలు ఉంటే పోవాలని కోరుకుంటున్నాను. నమ పార్వతీపతి హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. భక్తుల నమ్మకం ప్రకారం ఈ స్థలం త్రిశక్తి పీఠంగా పరిగణించబడుతూ జగన్మాత రూపమైన అమ్మవారికి అంకితమైంది ఈ క్షేత్రం. శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి వారు ఈ క్షేత్రానికి అంబాత్రయ అనే పదం 2 భాగాల కలయికగా భావించబడుతుంది అని. అంబ అంటే దేవీమాత, జగన్మాత అని, త్రయ అంటే 3, కాబట్టి ఈ క్షేత్రానికి అంబాత్రయ అనే పేరు పెట్టడం జరిగింది. కనక దుర్గాంబయో కంచి కామాక్షియో కాశీయో పార్వతీ. ఈ క్షేత్రంలో వెలిసిన అమ్మవారు 3 అమ్మలుగా, అంటే పార్వతీమాత, లక్ష్మీదేవి, సరస్వతిగా ఈ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ అంబాత్రేయ క్షేత్రంలో ఇప్పుడు స్వామివారు మనకి 2017 నుంచి అమ్మవారిని స్థాపించడం జరిగిందంట. నిజంగా చాలా సంతోషం కదా. ఇప్పుడు గర్భగుడిలో ఉన్నాను నేను. ఈ గర్భగుడిలో ఉండి మనకి వీడియో తీసే ఛాన్స్ ఇచ్చారు దేవస్థానం వాళ్ళు. చాలా చాలా సంతోషం. కాకపోతే లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఈ అంబాత్రేయ క్షేత్రంలో మహాకాళి, మహాలక్ష్మి, సరస్వతి దేవి ఈ పవిత్ర త్రిమూర్తి స్వరూపాన్ని విశ్వంలోని మూల శక్తులకు ప్రతీకగా ఈ క్షేత్రంలో శ్రీ 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 ఆదిత్య పరశ్రీ స్వామి వారు ప్రతిష్ఠించడం జరిగింది. ఈ అంబాత్రేయ క్షేత్రంలో 2011 నుంచి, అంటే ఇప్పటికి 17 సంవత్సరాలు స్టిల్ ఈ క్షేత్రంలో అఖండ జ్యోతి అంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెలుగుతూనే ఉంది. అంటే 17 సంవత్సరాల నుంచి అఖండ జ్యోతి వెలుగుతుంది. నేను యూట్యూబ్ లో చాలా చూశాను, స్వామివారు మాట్లాడి వివరిస్తున్నారు ఈ అఖండ జ్యోతి గురించి. నిజంగా చాలా చాలా బాగుంది కదా. ఈ ఆలయంలో ఉన్న గోడలకి, అలాగే త్రిశూలానికి, త్రిశూలం కింద ఉన్న తాబేలుకి, త్రిశూలం వద్ద ఉన్న రేలింగ్, ఇలా మొత్తం ఈ ఆలయంలో గోల్డ్ కలర్ ని వేయడం వల్ల ఈ ఆలయానికి ఒక ప్రత్యేక లుక్ రావడం జరిగింది. ఇప్పుడే అంబాత్రేయ క్షేత్రంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని నేను బయటకు వస్తున్నా. నిజంగా చాలా చాలా బాగుంది. అమ్మవారిని దర్శించుకోవాలంటే నిజంగా చూడండి, స్టీల్తో ఏర్పాటు చేసిన ఒక బ్రిడ్జ్ ఉంది. స్టీల్తో ఏర్పాటు చేసిన చిన్న బ్రిడ్జ్ని ఏర్పాటు చేశారు. అది బయట నుంచి దాటుకుంటా మనం లోపలికి రావాలా. చూడండి, అట్లా పైకి వచ్చి కిందికి దిగి లోపలిని అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ పైకి వెళ్ళాలా. పైకి వెళ్ళి ఇట్లా నడుచుకుంటూ రావాలా. చాలా చాలా బాగుంది, చూపిస్తా చూడండి. ఈ అంబాత్రేయ క్షేత్రం గురించి నేను చాలా చూసా వీడియోలో, కానీ ఇక్కడ చాలా బాగుంది. మీరు అంబాత్రేయ క్షేత్రంకి ఎలా రావాలనే పూర్తి వీడియో నా యూట్యూబ్ ఛానల్లో పెడతా, చూస్తుండండి. చూడండి, మనం అలా రావాలా. అట్లా వచ్చేసి కింది దిగి లోపల అమ్మవారిని దర్శించుకొని మళ్ళీ దర్శించుకొని ఇట్లా పైకి వచ్చి మళ్ళీ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళి బయటికి వెళ్ళిపోవాలి. చాలా చాలా బాగుంది కదా. చాలా బాగుంది ఈ క్షేత్రం. చాలా నీట్గా ఉంది ఈ క్షేత్రం. పక్కనే మనకి వాటర్ ఫాల్ పెట్టారు, చూపిస్తావు చూడండి. అది కూడా ఈ అంబాత్రేయ క్షేత్రంలోని అమ్మవారి చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం పదండి. ఈ ఆలయంలో డిఫరెంట్ లైట్లతో డిజైన్ చేయడం జరిగింది. ఈ దేవాలయం గ్రౌండ్ ఫ్లోర్ మొత్తాన్ని నల్లరాతి గ్రానైట్ వేయడం జరిగింది. ఈ నల్లరాతి గ్రానైట్ మీద భక్తులు నడుచుకుంటూ ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అనుభవిస్తూ మర్చిపోతూ ఉంటారు. మనం అంబాత్రేయ క్షేత్రం లోపలికి వచ్చినాక, క్షేత్రంలో అమ్మవారు ఉన్నారు కదా, లోపలికి వచ్చినాక ఆదిశంకరాచార్యులు వారి విగ్రహం పెట్టారు, ఆదిత్య పరశ్రీ స్వామి వారు. ఆ పక్కనే ఆదిత్య పరశ్రీ స్వామి, అంటే ఈ క్షేత్రాన్ని స్థాపించిన ఆదిత్య పరశ్రీ స్వామి ఫోటో ఉంది. అంబాత్రేయ క్షేత్రానికి వచ్చే భక్తులు ఈ ఆలయాన్ని ఒక శక్తిపీఠంగా భావిస్తారు. ఈ క్షేత్రంలో దేవీ పూజలు, హోమాలు, ధ్యాన సాధనతో పాటు
ఆదిత్య పరశ్రీ స్వామి వారు ఇచ్చే ఆధ్యాత్మిక ఉపన్యాసాల కోసం భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రతి పుణ్యక్షేత్రంలో ఒక కోనేరు ఉన్నట్టే ఈ క్షేత్రంలో కూడా ఒక చిన్న కోనేరు ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు ఈ కోనేరులోని నీటిని నెత్తి మీద చల్లుకుంటూ ఉంటారు. ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల కోసం శ్రీ ఆదిత్య పరశ్రీ స్వామి వారు సకల సౌకర్యాలు కల్పించాడు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్నానాల గది నుండి ఫుడ్ వరకు ఈ క్షేత్రంలో అన్ని ఫ్రీగా పొందవచ్చు. మీరు ఏ రాత్రి వచ్చినా ఈ క్షేత్రంలో పడుకోవడానికి చాలా ప్లేసు ఉంది.